3.5 సంవత్సరాలు తన యొక్క పరిచర్య చేస్తూ అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఎన్నో శ్రమలు అనుభవించాడు. శ్రమలు అనుభవిస్తూ ఒక్క మాట కూడా పలకకుండా ఆయన వేదన పడ్డాడు. ఎవరి కోసం? మన కోసం, మన పాపముల నిమిత్తమై ఆయన వేదన పడ్డాడు. అయితే ఈ సమయంలో నాకు వచ్చినటువంటి 4వ మాటను నేను ఇక్కడ చెప్పబోతున్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయం 33-34 వచనాలు మనం చూసినట్లయితే, మార్కు సువార్త 15వ అధ్యాయము 33-34 వచనాలు. నా దేవా నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? ఇదే మాటను మనం చూసినట్లయితే ఏలీ ఏలీ లామా సబక్తాని, ఈ మాట అరమిక్ అనేటువంటి భాషలో పలకబడినది. అరమిక్ అనే భాషలో ఈ యొక్క పదాన్ని పలకడం జరిగింది అన్నమాట. ఎన్నో శ్రమలు అనుభవించాడు, బాధింపబడ్డాడు, కానీ నోరు మాత్రం తెరవకుండా అనుభవించాడు. అదేవిధంగా పేతురు యేసు ప్రభుతో కూడా నడుస్తూ నీ కొరకు నా ప్రాణం పెడతానని కూడా చెప్పాడు. కానీ ఎందుకు పేతురు అక్కడ ఆ సమయంలో బొంకటం జరిగింది? ఆ సమయంలో కూడా యేసు ప్రభు ఏమీ మాట్లాడకుండా, ఎటువంటి బాధ లేకుండా ఉన్నాడు. అదేవిధంగా ఇస్కారియోతు యూదా 30 వెండి నాణేల కోసం యేసు ప్రభుని అప్పగిస్తున్నాం. ఆ సమయంలో కూడా యేసు ప్రభు బాధపడలేదు. అదేవిధంగా ఎన్నో శ్రమలు అనుభవించాడు. ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఉమ్మి వేయబడ్డాడు. కొరడాలతో, ఒకటి తక్కువ 40 కొరడాలతో కొట్టబడ్డాడు. చూస్తే ఆ శరీరం అంతా నల్లగా కొట్టబడింది. పొలాన్ని ఎలాగ నాగలతో దున్నుతామో అట్లాగా చేర్చబడింది. అయినా కానీ నోరు మెదపలేదు. గొడ్డు పిల్ల ఎలాగ మౌనంగా ఉందో ఆ విధంగానే యేసు ప్రభు ఉన్నాడు. ఎందుకు అంత మౌనంగా ఉండవలసి వచ్చింది కదా? మనందరికీ తెలుసా, నా దేవా నా దేవా, నన్నెందుకు చేయి విడిచావని పలకటం. చూడండి, మన పిల్లలని మనము ఎక్కడైనా మర్చిపోయినప్పుడు ఆ పిల్లల యొక్క వేదన ఎలా ఉంటుందో చూడండి. నా తండ్రి నాకు కనపడలేదు, నా తల్లి నాకు కనపడలేదు అనేటువంటి వేదన. ఒక సందర్భంలో ఒక ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు ట్రైన్లో ప్రయాణం అవుతూ ఆ పిల్ల నిద్రపోతుంటే వదిలివేసి వెళ్ళిపోయారు. తర్వాత పోలీసు వారు ఏం చేశారంటే ఆ బిడ్డని అనాథాశ్రయంలో పెంచుతూ ఉన్నారు. అక్కడ పెద్దయ్య కొద్దీ ఆమెకు తెలుస్తుంది, నా తండ్రి ఎవరు, నా తల్లి ఎవరు, ఆ బాధ ఏంటి. ఆ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే మనకి మన పిల్లలు ఉన్నారు. మన పిల్లల్ని పోగొట్టుకున్నప్పుడు, ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు పోగొట్టుకున్నప్పుడు ఆ వేదన మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి తన కుమారుడికి కుక్క కరిసింది. ఒక వ్యక్తి కుమారుడికి కుక్క కరిసింది. కుక్క కరిసినప్పుడు జాగ్రత్తగా వినండి, వాళ్ళు సరిగ్గా చూపించకపోవడం వల్ల ర్యాబీస్ వ్యాధి వచ్చింది. ర్యాబీస్ వ్యాధి వచ్చినప్పుడు
సరైన మందులు అప్పుడు అంటే అది బాగా ముదిరింది, మందులు వాడుతున్నారు, తగ్గటం లేదు. ఇక రోజు రోజుకి అది పెరుగుతూ ఉంది. తల్లిదండ్రులు అంతకు ముందు వరకు తన బిడ్డని ఎంత ప్రేమగా చూసుకున్నారు. చివరికి డాక్టర్లు చెప్పారు, ఈ అబ్బాయి నోటి నుండి నురుగ కక్కుతున్నాడు, శరీరం అంతా ర్యాబిస్ వ్యాధితో నిండిపోయింది, మీరు తనను ముట్టుకుంటే మీకు కూడా ప్రాబ్లం ఏర్పడవచ్చు. ఆ పిల్లవాడి వేద తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా, ఆ రూమ్లో వచ్చి తలుపేసేసారు, తట్టుకోలేక బాధపడుతుంటారు. అప్పుడు ఆ పిల్లవాడు పలికిన మాటలు ఏంటంటే, నాన్న నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నావు? నిజంగా పిల్లవాడు వేదన చూడండి ఎలా ఉందో, పిల్లవాడు బాధ చూడండి ఎలా ఉందో. అప్పటి వరకు వాళ్ళ ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడు తన వేదన, తన బాధ చెప్పుకోవడానికి కూడా అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. బాధపడుతూ ఏడుస్తూ చనిపోయాడు ఆ పిల్లవాడు కదా. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితే, ఇంతమంది ఉమ్ము ఊసినా బాధ పెట్టినా బాధపడలేదు, కానీ ఇన్ని శ్రమలు అనుభవించినా బాధపడలేదు. కానీ మనం చేసిన పాపముల నిమిత్తమై తండ్రికి కుమారుడికి ఎడబాటు కలిగింది. వేదన, ఎడబాటు అంటే మీ అందరికీ తెలుసు, దూరం ఏర్పడింది. చూసారా, మనం చేసిన పాపముల కోసం ఈ లోకంలో ఇందాక భాష్య గారు చెప్పారు, ఇతరుల కోసం మంచి చేయాలి మనం తాపత్రయపడతాం, మేలు చేయాలని తాపత్రయపడతాం, ఇతరులకు సంతోష పెట్టాలని చూస్తాం. కానీ ఈ లోకంలో ఎవరు కూడా నీ దగ్గరకు రారు, ఎవరు కూడా నీకు సహాయం చేయరు, నీ బంధువులే నిన్ను దూరంగా ఉంచుతారు. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి చేపలు అమ్ముకుంటూ అక్కడ ఒక బోర్డు పెట్టాడు, ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని చెప్పాడు. తాజా చేపలు అమ్మబడును అని పెడితే వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వచ్చి, ఏంట్రా నువ్వు మురిగిపోయిన చేపలు అమ్ముతావా, కుళ్ళిపోయిన చేపలు అమ్ముతావా, ఇచ్చట చేపలు అమ్మబడతావా, ఇక్కడ చేపలు కనపడుతున్నాయి కదా అనగానే ఆ మాట విని ఈయన అతన్ని సంతోషపెట్టడానికి ఇచ్చట అనే పదాన్ని తుడిపేస్తాడు. తుడిపేసిన తర్వాత ఇంకేముంటుంది, తాజా చేపలు అమ్మబడును అని ఉంటుంది. ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి, ఎరా నువ్వు కులిపోయిన చేపలు అమ్ముతావా, తాజా చేపలు అమ్ముతావు కదా, మళ్ళీ ఏంది ఆ పదం అని ఇంకొక ఫ్రెండ్ వచ్చి మాట్లాడినప్పుడు తాజా అనేటువంటి పదాన్ని కూడా తీసేశారు. ఇంకేముంది, చేపలు అమ్మబడు, చేపలు అమ్మబడునను. ఇంకో ఫ్రెండ్ వస్తాడు, అతను వచ్చి ఇంకొక మాట అన్నాడు, ఏంట్రా కంపెనీ నిండా చేపలు పెట్టుకుని చేపలు వచ్చేవాడికి పోయేవాడికి చేపలు కనపట్టలేదా, చేపలు అమ్మబడును అని పెట్టా అనగానే వాడు ఏం చేస్తాడు, చేపలు కూడా తుడిపేస్తాడు. ఇంకొక ఫ్రెండ్ వచ్చి ఏమన్నాడు చివరికి, అమ్మబడును. ఇందిరా అమ్మబడును అని పెట్టావు, చేపలు వచ్చిన వాళ్ళు కొరకెళ్ళరా, ఎందుకు ఆ బోర్డు తీసేస్తాను అన్నలే వాడు తీసేశాడు. ఏంటి, ఈ చేపలు అమ్ముకునే వ్యక్తి ఆ నలుగురిని సంతోష పెట్టడానికి వాడు చెప్పిన మాటలన్నీ చేశాడు. చివరికి ఆ చేపలను చూసి ఎవ్వరు కూడా కొనకుండా అతని యొక్క ఆ చేపలన్నీ పాడవటం, చివరికి ఒక్క రూపాయి కూడా లేకుండా అతను మొత్తం లాస్ అయిపోయాడు. ఎందుకు, ఇతరులని సంతోష పెట్టడానికి ఆయన మొత్తాన్ని బికారి అయిపోయాడు. కాబట్టి దేవుణ్ణి సంతోష పెట్టేవారికి మనం ఉండాలి. ఈ విధంగా మనము ముందుకు పోవాలి. అదేవిధంగా మన ఈ మాటలో మనం చాలా మర్మాలు తెలుసుకోవాల్సింది. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే మాటలో ఇంకా మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. అయితే యేసు ప్రభు
ఇస్కారియోతి యూద, అదేవిధంగా స్టెఫెన్ రాళ్లతో కొట్టబడినప్పుడు స్టెఫెన్ను దేవుడికి వెళ్ళి చూడటం వల్ల ఆయనని దేవుడు కాపాడాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య అతను దేవుడిని చూడటం వల్ల అక్కడ ఎడబాటు అనేది లేకుండా దేవుడు తనని కాపాడడం జరిగిందనమాట. ఇంకా మనం కొన్ని విషయాలు చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో క్రీస్తు ప్రభు సిలువ వేయక ముందు ఒక మంచి మాట అన్నాడు అనమాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం, క్రీస్తు ప్రభు సిలువ వేయక ముందు ఒక మంచి మాట పలికాడు. అదేంటంటే, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యమును నేను చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పింది కదా. నా తండ్రి నన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాడు. కానీ ఈ సమయంలో ఆయన నన్ను నా దేవా నన్ను ఎందుకు విడిచితివి అనే మాట పలకాల్సి వచ్చింది. ముందేమన్నాడు? యోహాను సువార్త 8:29లో ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాడు. ఇప్పుడేమో ఆ మాట పలకాల్సి వచ్చింది. ఎందుకు పలికాడు అంటే, మనకిక్కడ ఏమన్నా మనందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి ఆ పాపాలే ఎడబాటుకు కారణం. తండ్రికి కుమారునికి ఎడబాటుకి కారణమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. అదే యెషయా గ్రంథము 53:6 వచనాన్ని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 53:6 వచనం మనం చూసినట్లయితే, యెషయా 53:6, మనందరి దోషమును అతని మీద మోపెను, మనకు ఆయనను పాపముగా చేయబడిన. మనందరి దోషాలు ఆయన మీద మోపబడ్డాయి కదా. ఆయన మనం ఏం చేసాము? పాపిగా చేసామన్నమాట. అందుకని ఆ పాపం అనేటువంటిదే మనకి ఎడబాటుని, తండ్రికి కుమారుడికి ఎడబాటును మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. అదేవిధంగా శ్రమలలో నేను అతనికి నీకు తోడయ్యుందును అన్నాడు 91వ కీర్తనలో. శ్రమలలో నేను అతనికి తోడయ్యని ఉంటాను అన్నప్పుడు ఆ మాటను బట్టి చూస్తే యేసు ప్రభువుకి శ్రమలు వచ్చినప్పుడు మరి ఎందుకు తండ్రి తన చేతిని విడిచిపెట్టాడు? అది కూడా మనం చేసినటువంటి పాపముల నిమిత్తమే. మనము సంసోను గురించి మనకు తెలుసు అందరికీ. ఆయన చాలా బలాఢ్యుడు, ఏదొచ్చినా జయించగలిగినటువంటి శక్తి సంసోనుకి ఉంది. కానీ తన వ్యభిచారం వల్ల అతను తన యొక్క బలాన్ని పోగొట్టుకోవడం జరిగింది. అది ఎలా అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, అది షీ వీక్నెస్ అంటారు దాన్ని. ఆమె ఏం చేసింది? నీలో ఉన్నటువంటి బలము ఏమిటి అడిగినప్పుడు తల వెంట్రుకలు అని కట్ చేయకూడదని చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఆమె వేరే వాళ్ళకి చెప్పడం. ఆ సందర్భంలో ఆమె శత్రువులు నీ మీదకి వచ్చి నిన్ను తీసుకొని వెళ్తారు అని చెప్పడం జరిగింది. అయినా కానీ భయపడాల సంసోను. శత్రువులు వచ్చినా కానీ జయించగలిగినటువంటి శక్తి నాకుందని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆమెకు ఆ విషయము, తన బలం గురించి ఎప్పుడైతే ఆమెకు చెప్పాడో ఆ సమయంలోనే దేవుడు సంసోనుకి దేవునికి ఉన్న ఆ బంధాన్ని ఎడబాటుగా ఉండటం జరిగింది. అంటే తనలో ఉన్నటువంటి బలాన్ని తీసివేయడం జరిగింది. అదే ఆయన అలా లేకుండా ఉన్నట్లయితే ఆ బంధం ఎప్పుడే ఉండేది, ఆ ఎడబాటు అనేటువంటిది రాదు కదా. కాబట్టి సంసోను ఆ తర్వాత ఏమయ్యాడు? ఆ యొక్క శత్రువులు వచ్చారు, తనను పట్టుకున్నారు, ఆ కళ్ళు పీకేశారు, తనకు ఉన్నటువంటి బలాన్ని తీసేసి తనకు ఎద్దుకు బదులు అక్కడ ఉన్నటువంటి గానుగా అది తిప్పే విధంగా ఎద్దుకు బదులు ఆయన్ని పెట్టడం, తనకున్నటువంటి మొత్తం కూడా అతన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు అంటే తండ్రికి అతనికి ఉన్నటువంటి ఆ ఎడబాటు అక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా మనకి మొట్టమొదటి మనము ఆది కాండంలో చూసినప్పుడు ఆదాము అవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు మనము అక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి పాపము
ఏం పాపం అంటే వాళ్ళు సర్పంలోకి కూరుకుపోయారు. సర్పము తన చేతిలోకి తీసేసుకుంది. ఎప్పుడైతే సర్పం మాట విన్నారో అప్పటి వరకు ప్రతిరోజు సాయంత్రం చల్లపూట తండ్రి వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, వాళ్ళ పలకరిస్తూ ఉండేవాడు. వాళ్ళ మధ్య మంచి బంధం ఉంది, అవ్వ ఆదాము తండ్రికి మధ్య బంధం ఉంది. కానీ ఎప్పుడైతే సర్పం యొక్క మాట విన్నారో ఆ మాట వలన ఒక్కసారిగా ఏమైంది, ఆ తండ్రికి